SSSలో యూనిట్ 2లో నైట్ విజ్ స్టేట్ అంటే ఏందో చూద్దాం. దాంతో ప్రాబ్లమ్ చూసుకున్నాం చూడండి. ఫైండ్ ద నైట్ విజ్ స్టేట్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిగ్నల్స్. ఏ వచ్చేసి x(t) = 2 sin 10πt ఇంటూ sin 50πt. నెక్స్ట్ బి క్వశ్చన్ వచ్చేసి x(t) = cos square 10πt. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇదేది ప్రోడక్ట్లో ఉంది. x(t) = 2 sin 10πt ఇంటూ sin 50πt యూజింగ్ ట్రైగోనోమెట్రిక్ ఐడెంటిటీ ఫర్ ప్రోడక్ట్ ఆఫ్ సైన్స్. ప్రోడక్ట్ ఆఫ్ సైన్స్ ఫార్ములా అయింది sin a ఇంటూ sin b. అప్పుడు ఏమైంది 1/2 ఇంటూ cos ఆఫ్ a మైనస్ b మైనస్ cos ఆఫ్ a ప్లస్ b అయింది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది ఫార్ములా, దీని ఫార్ములా ఏది sin a ఇంటూ sin b. ఇక్కడ ఏముంది 2 sin a ఇంటూ sin b మాదిరి ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఫార్ములా 2 క్యాన్సిల్ అయిపోద్ది. ఇంకేం మిగులుతుంది cos ఆఫ్ a మైనస్ b మైనస్ cos ఆఫ్ a ప్లస్ b అనేది మిగులుతుంది. ఇప్పుడు ఇదే ఇక్కడ రాసిన చూడండి. ఇక్కడ ఏ చూసుకుంటే 10πt, అదే బి చూసుకుంటే 50πt. ఇప్పుడు అది సబ్స్టిట్యూట్ చేస్తాం. cos ఏ అంటే ఏంది 10πt మైనస్ 50πt. ఇప్పుడు ఇక్కడ చూస్తే 10 మైనస్ 50 ఏమైద్ది మైనస్ 40 అయింది. ఇప్పుడు ఇక్కడ కాస్ చూసుకుంటే కాస్ ఆఫ్ మైనస్ టీటా ఏమైంది కాస్ టీటా అయింది. అంటే ఇప్పుడు కాస్లో -40 ఉంది కదా, అదేమైంది +40 అయింది. కాస్ 40πt మైనస్ ఇక్కడ చూస్తే 10 + 50 ఏమైంది 60, కాస్ 60πt అయింది. ఇప్పుడు ద టూ కొసైన్ టర్మ్స్ రిప్రజెంట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఇది ఏమనొచ్చు కాస్ ఒమేగా ఫార్ములా అయింది 2πf. ఇప్పుడు మనకు ఫ్రీక్వెన్సీ కావాలంటే ఈ 2π అనేది పైన ఉంది, ఎక్కడికి వస్తుంది ω/2π అయింది. అంటే ఫ్రీక్వెన్సీకి మనకు ఫార్ములా వచ్చేసి ω/2π. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 40 రేడియన్స్. ఈ 40 రేడియన్స్కి విచ్ కరస్పాండ్ టు ద f = ఏమైంది 40/2π అయింది. ఒమేగా అంటే 40/2π. అప్పుడు పై క్యాన్సల్ 2 1 220. అప్పుడు ఏమైంది 20 హెర్ట్జ్. ఫ్రీక్వెన్సీ యూనిట్స్ వచ్చేసి హెర్ట్జ్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 60 హెర్ట్జ్ విచ్ కరస్పాండ్స్ టు f = ఇక్కడంతా 60 ఉంది, 60/2π. అప్పుడు ఏమైంది 30 హెర్ట్జ్ అయింది. ఇప్పుడు ఈ రెండు దాంట్లో మ్యాక్సిమం హై ఫ్రీక్వెన్సీ ఏది ఎఫ్, అంటే 30 హెర్ట్జ్ అనేది హై ఫ్రీక్వెన్సీ. ద హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్ ఈజ్ 30 హెర్ట్జ్. దేర్ఫోర్ ద నైట్ విజ్ స్టేట్ ఈజ్. నైట్ విజ్ స్టేట్ కనుక్కోవాలంటే 2 ఇంటూ హైయెస్ట్ అంటే మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ, 2 ఇంటూ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ 30, 2 ఇంటూ 30 ఏమైంది 60 హెర్ట్జ్ అనేది నైట్ విజ్ స్టేట్. నెక్స్ట్ బి క్వశ్చన్ చూసుకుంటే ఇది cos square ఆఫ్ 10πt అయింది. ఇప్పుడు దీన్ని చేస్తే cos square టీటా మాదిరి ఉంది. cos square టీటా ఫార్ములా అయింది 1 + cos 2θ/2. ఇది ఫార్ములా అయితే 1 + cos. ఇక్కడ టీటా అంటే ఏంది 10πt కదా, అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. టీటా అంటే 10πt. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 1 + cos 2 ఇంటూ టీటా అంటే 10πt/2. ఇక్కడ 2 ఇంటూ 10 ఏమైంది 20πt/2 అయింది. ఇప్పుడు ఇక్కడ ఫర్ దిస్ సిగ్నల్ ద ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్ ఈజ్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఒమేగా అంటే ఏంది ఇక్కడ 20π కదా. ఇప్పుడు ఫ్రీక్వెన్సీకి ఫార్ములా అయింది ω/2π, అంటే 20π/2π. అప్పుడు ఏమైంది 10 అయింది, అంటే 10 హెర్ట్జ్ అయింది. ఫ్రీక్వెన్సీ వచ్చేసి 10 హెర్ట్జ్. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ 10 హెర్ట్జ్, ఇంకా వేరే ఆప్షన్ లేదు, ఓన్లీ 1 ఫ్రీక్వెన్సీనే కదా. దాంతో అంటే సమ్ ఉండి నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ వచ్చింది. దీంతో ఓన్లీ 1 ఫ్రీక్వెన్సీ కాబట్టి నైట్ విజ్ స్టేట్ వచ్చేసి 2 ఇంటూ ఎఫ్. అప్పుడు 2 ఇంటూ ఎఫ్ అంటే ఎంత 10 అంటే 20 హెర్ట్జ్. నైట్ విజ్ స్టేట్ వచ్చేసి 20 హెర్ట్జ్. దిస్ ఈజ్ అబౌట్ దిస్ క్వశ్చన్ నైట్ విజ్ ప్రాబ్లమ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.